తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మరొక సంచలనం నమోదైంది. జోగులాంబ గద్వాల జిల్లా రాజకీయాల్లో ఇది కనిపించింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్లను వెనక్కి నెట్టేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. మొత్తం 10 వార్డులకు గాను ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు ఏకంగా 8 స్థానాల్లో అక్కడ విజయం సాధించారు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కేవలం ఒక్కో స్థానానికి అక్కడ పరిమితమయ్యాయి. కారణం ఏంటి అంటే కల్వకుంట్ల కవిత నాయకత్వంలోని జాగృతి మద్దతుతో బరిలోకి దిగినటువంటి అభ్యర్థులు ఇక్కడ ఘన విజయాన్ని సాధించారు. ఏకంగా వడ్డేపల్లి మున్సిపాలిటీనే కైవసం చేసుకున్నారు. వడ్డేపల్లి ప్రాంతంలో బలమైన ప్రజాబలం ఉన్నటువంటి నాయకుడు వడ్డేపల్లి శ్రీనుని ఇటీవల కల్వకుంట్ల కవిత సమక్షంలో జాగృతిలో జాయిన్ అయ్యారు. ఈ ఎన్నికల్లో తన అనుచరులను సింహం గుర్తుపై బరిలోకి దింపి వ్యూహాత్మకంగా కవిత వ్యవహరించిన పరిస్థితుంది. ప్రజలు కూడా సంప్రదాయ పార్టీల కంటే స్థానిక నాయకత్వానికే పట్టం కట్టడంతో ఈ అద్భుత విజయం సాధ్యమైనటువంటి పరిస్థితుంది. సో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సంచలనాల మీద సంచలనాలు నమోదవుతున్నటువంటి పరిస్థితుంది. కవిత ముందే చెప్పారు, మున్సిపల్ ఎన్నికల్లో మా వాళ్ళు బరిలో ఉంటారు. ఇప్పుడు ఇంకా పార్టీ పెట్టలేదు, కవిత పార్టీ పెట్టలేదు, ఇంకా పార్టీకి సంబంధించిన గుర్తు లేదు. కాబట్టి సో ముందే చెప్పారు, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి మా వాళ్ళు రంగంలోకి దిగబోతున్నారని చెప్పారు. చెప్పినట్టుగానే రంగంలోకి దించారు. సో వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకుంటారని చెప్పి అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాల. నిజంగా కవిత పార్టీ పెట్టిన తర్వాత ఇంకా ఎన్ని సంచలనాలు నమోదవుతాయో అని చెప్పి ఒక చర్చ అయితే చాలా బలంగా వినిపిస్తోంది. వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడంతో ఒక్కసారిగా కవిత వైపు తెలంగాణ రాజకీయాలు టర్న్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవలేదు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవలేదు. వాళ్ళు ఒక్కొక్క స్థానానికే పరిమితమయ్యారు. మొత్తం 10 ఉంటే ఆ 10లో 8 స్థానాల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కవిత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, జాగృతి తరఫున నిలబెట్టినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలుపొందడంతో వడ్డేపల్లి మున్సిపాలిటీని వాళ్ళు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఈ మున్సిపల్ ఎన్నికల్లో అక్కడక్కడ మెరుపులు, ఇలాంటి సంచలనాలు నమోదవుతున్నాయి. మధ్యలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందిన విషయం మనకు తెలిసిందే. తర్వాత నేరేడుచర్లలో అక్కడ జనసేన అభ్యర్థి గెలుపొందినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఆ తర్వాత చిట్యాలలో ఒక ట్రాన్స్జెండర్ గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి సంచలనాల నడుమ ఇప్పుడు జాగృతి తరఫున నిలబడ్డటువంటి జాగృతి అభ్యర్థులు ఆల్రెడీ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులుగా నిలబడి గెలుపు సాధించడంతో వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడంతో ఇక్కడ తీవ్రమైనటువంటి చర్చనీయాంశం కనిపిస్తోంది. ఇక కవిత పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇంకా వేగంగా ముందుకెళ్ళిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కవిత పాత్ర ఏ విధంగా ఉండిపోతుందని చెప్పి ఒక ఇంట్రెస్ట్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. క్లియర్గా మీరు దృశ్యాల్లో కూడా చూడొచ్చు. ఎవరైతే వాళ్ళు బరిలో దిగుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. జాగృతికి సంబంధించినటువంటి ఆఫీసులో కార్యకర్తలు, ఆ పార్టీకి సంబంధించిన నాయకుల ఆనందోత్సాహాలు కూడా మిన్నెట్టుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా భవిష్యత్తులో కవిత పార్టీ పెట్టిన తర్వాత ఇంకే ఎన్ని సంచలనాలు నమోదవుతాయో చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మొత్తం 10 స్థానాలుంటే మెజారిటీ ఒక పార్టీ కైవసం చేసుకొని పూర్తి స్థాయిలో వాళ్ళు మున్సిపాలిటీని కైవసం చేసుకున్నటువంటి ఫలితం రావడం అనేది నిజంగా కవిత ఉత్సాహం రెట్టింపు చేసిందని చెప్పాలి. భవిష్యత్తులో ఆమె అతి త్వరలోనే పార్టీ పేరు కూడా అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో వాళ్ళు వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా ముందుకు పోవాలి, తెలంగాణలో రాజకీయాలు ఏ విధంగా చేయాలి, ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో వాళ్ళు తమ పార్టీని అనౌన్స్ చేసి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేద్దామని చెప్పి జాగృతి కవిత కూడా నిర్ణయించుకున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఏమేం చేయబోతున్నారు, ఎలాంటి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది.